హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ లేట్ అయినందుకు క్షమించండి. దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ 45. రుద్ర దేవాన్షిని తీసుకుని స్టేజ్ దగ్గరికి వస్తాడు. మీనాక్షి దేవాన్షి చేయి పట్టుకుని తీసుకెళ్లి స్టేజికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెడుతుంది. ఇక్కడే కూర్చుని చూడు, అటు ఇటు తిరగకు అని అంటుంది. ఇంతలో కాత్యాయిని అక్కడికి వచ్చి ఎలా ఉందమ్మా ఇప్పుడు అని కంగారుగా అడుగుతుంది. బాగానే ఉన్నానమ్మా, కంగారు పడకు అని దేవాన్షి అంటుంది. హలో, ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు కొంచెం చెప్తారా? దేవాన్షికి ఏమైంది అని మీనాక్షి అంటుంది. ఏమీ లేదు అత్తయ్య, ఇందాక బాగా వికారంగా అనిపిస్తుంది అని అమ్మకి చెప్పాను, అందుకే ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది అని దేవాన్షి అంటుంది. అవును వదిన, అదే అడుగుతున్నాను అని కాత్యాయిని అంటుంది. రుద్ర కూడా వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉంటాడు. రుద్ర తన పెళ్ళిని సింపుల్గా చేసుకున్న చెల్లి పెళ్ళిని మాత్రం చాలా గ్రాండ్గా చేయాలనుకుంటాడు. ఎంగేజ్మెంట్కి కూడా కాలేజీలో అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తాడు. రుద్రకి పెళ్ళి అయ్యిందని ఇప్పుడు అందరికీ తెలియడంతో వచ్చిన వాళ్ళందరూ దేవాన్షిని కూడా పలకరిస్తూ ఆరోగ్యం ఎలా ఉంటుందో అని అడుగుతూ ఉంటారు. రుద్ర భార్యగా అందరూ దేవాన్షిని గుర్తుపడుతుంటే ఆ ఫీలింగ్ దేవాన్షికి చాలా కొత్తగా ఉంటుంది, సంతోషంగా అనిపిస్తుంది. ముహూర్తానికి టైం అవ్వడంతో చేతికి ఉంగరాలు మార్చుకుని దండలు మార్చుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేసి ఫోటోలు దిగుతూ ఉంటారు. దేవాన్షి ముఖం డల్గా ఉండటం గమనించిన రుద్ర తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. మీ అబ్బాయికి ఆకలి వేస్తుందంట అని అంటుంది. అవునా, అందుకే అలా కూర్చున్నావా? ఆగు, ఇప్పుడే వస్తాను అని చెప్పి గబగబా ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని వస్తాడు. దేవాన్షి ఎదురుగా చైర్ వేసుకుని కూర్చుని ముద్దలు కలిపి దేవాన్షికి తినిపిస్తూ ఉంటాడు. బావా, అందరూ ఉన్నారుగా, నేను వెళ్ళి తినేదాన్నిగా, ఇక్కడ తీసుకొచ్చి తినిపించడం ఎందుకు అని దేవాన్షి అంటుంది. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేనేమి వీడికి భార్య అంటే ఎంత ప్రేమ ఉందిరా అని నిరూపించుకోవడానికి తినిపించటం లేదు. నువ్వు కడుపుతో ఉన్నావు, ఆకలి వేస్తే వెళ్ళి తినేసిరా అని నిన్ను వదిలేయలేను. అర్థం చేసుకునేవాళ్ళు చేసుకుంటారు, లేనివాళ్ళు లేదు. అయినా నేను ఎవరికో తినిపించటం లేదుగా, నా భార్యకి తినిపిస్తున్నాను అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు. అంతలోకి ఒక ముసలావిడ రుద్ర దగ్గరికి వచ్చి, ఏరా మనవడా, అన్నీ సీక్రెట్గానే చేసుకున్నావు, కొన్ని రోజుల్లోనే ఒక బిడ్డకి తండ్రివి కూడా అయిపోతున్నావు అని అంటుంది. అందుకు రుద్ర నవ్వి, ఏం చేస్తాం బామ్మ, నేను ఇంట్లో చెప్పాను తన చదువు అయిపోయాక చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాను అని, కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, అందుకే అమ్మాయి చదువుకి ఇబ్బంది ఎందుకులే అని సింపుల్గా చేసేసుకున్నాను అని అంటాడు. మీ ఆవిడ శ్రీమంతమైన గ్రాండ్గా చెయ్యి అని అంటుంది. శ్రీమంతం చెప్పలేను కానీ ఒకేసారి మా బిడ్డ బారసాల ఫంక్షన్ బాగా చేస్తాను, కలలో కూడా ఊహించరు అంత గ్రాండ్గా చేస్తాను అని స్మైల్ ఇస్తాడు. దేవుడు చల్లగా చూసి అంతా మంచే జరగాలి మనవడా అని అంటుంది. బామ్మ, నన్ను కాదు మా ఆవిడని బ్లెస్ చెయ్యి అని రుద్ర అంటాడు. అలాగే అని ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉండాలి, చల్లగా ఉండు తల్లి అని అంటుంది. బామ్మ కాలికి నమస్కారం చేసుకోవడానికి లేవబోతుంటే, వద్దమ్మా కూర్చో, నువ్వు ఒట్టి మనిషివి కాదు అని అంటుంది. ఏంటి బామ్మ, మా ఆవిడ ఎలా ఉందో చెప్పలేదు అని రుద్ర అంటాడు. మీ ఆవిడకి ఏంట్రా, కుందనపు బొమ్మలా ఉంది, చాలా అందంగా ఉంది, అందుకే వదలకుండా కొంగు పట్టుకుని చుట్టూ తిరుగుతున్నావు అని అంటుంది. అందుకు దేవాన్షి రుద్ర ఇద్దరూ నవ్వుతారు. అక్షింతలు వేసి భోజనానికి వెళ్ళు అని రుద్ర అంటాడు.
బామ్మ భలే సరదాగా ఉందిగా అని దేవాన్షి అంటుంది. అవును అని రుద్ర అంటాడు. దేవాన్షికి భోజనం తినిపించి రుద్ర హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. దేవాన్షిని ఎవరో ఏదో చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసి శత్రువులు కూడా చుట్టుపక్కల ఉండి ఉండొచ్చు అని రుద్ర అనుకుంటాడు. దేవాన్షికి ముందుగానే చెప్తాడు. ఎవరు ఏమి తినమని తాగమని ఇచ్చినా తీసుకోవద్దు అని చెప్తాడు. నార్మల్గా చెప్తే వింటుందో లేదో అని జాన్వి వాళ్ళ మనుషులతో మన బేబీకి హాని చేయాలని చూస్తుందని నాకు తెలిసింది. అందుకే అమ్మ అత్తయ్య తప్ప ఇంకా ఎవరు ఏమి ఇచ్చినా తినకు అని ముందుగానే చెప్తాడు. అలా అయితే సరే బావా, నేను జాగ్రత్తగా ఉంటాను. ఎవరు ఏమిచ్చినా తినను. అమ్మ అత్తయ్య ఇచ్చినా తినను అని అంటుంది. ఎందుకు అని రుద్ర అడుగుతాడు. ఒకవేళ పాపం అమ్మ అత్తయ్యని మాయ చేసి తినే దాంట్లో ఏమైనా కలిపితే అందుకే వద్దు. ఫంక్షన్ అయ్యే వరకు ఏమి కావాలన్నా నిన్నే అడుగుతాను అని అంటుంది. అలాగే అని దేవాన్షికి టాబ్లెట్స్ వేస్తాడు. సరే, మనం కూడా వెళ్ళి అక్షింతలు వేసి ఫోటో దిగుదాం రా అని చెప్పి తను చేయి పట్టుకుని పైకి తీసుకువెళ్తాడు. దేవాన్షి శివానీని హగ్ చేసుకుని హ్యాపీనా అని అంటుంది. చాలా హ్యాపీ వదినా అని శివాని అంటుంది. అభిరామ్ రుద్రని హగ్ చేసుకుని థ్యాంక్స్ బావా అని అంటాడు. ఇప్పుడు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటాడు. మా చెల్లిని నేను అనుకున్న దానికంటే ఎక్కువ సంతోషంగా చూసుకుంటున్నావు అని అంటాడు. హలో, ఒట్టి థ్యాంక్స్తో వదిలించుకుందాం అనుకుంటున్నావా అని రుద్ర అంటాడు. ఏమి చేయాలో చెప్పు బావా, చేస్తాను అని అభిరామ్ అంటాడు. నువ్వు కూడా త్వరలోనే మాకు కోడలిని ఇవ్వాలి అని రుద్ర అంటాడు. అవునా, నేను ఇంకా బదులుగా మీ చెల్లిని బాగా చూసుకోమని అడుగుతావు అనుకున్నాను అని అభిరామ్ అంటే, మా చెల్లిని నేను చూసుకోమని ప్రత్యేకించి నీకు చెప్పాల్సిన అవసరం లేదురా. ఎందుకంటే నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని రుద్ర అంటాడు. నీకు నా మీద ఉన్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోను బావా అని అభిరామ్ అంటాడు. నలుగురు కలిసి ఫోటో దిగుతారు. తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు. వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి తిరిగి వెళ్తుంటారు. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ వద్దులేమ్మా, ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, తీసుకెళ్ళు బావా అని అభిరామ్ అంటాడు. సరేరా, ఇంకా డాడీ మావయ్య చూసుకుంటారులే, నేను దేవాన్షిని తీసుకువెళ్తాను అని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ముందు ఈ శారీ తీసేసి ఫ్రెష్ అవ్వు అని రుద్ర అంటాడు. దేవాన్షి రూమ్లోకి వెళుతూ నువ్వు ఇక్కడే ఉండు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని వెళ్తుంటే రుద్ర వెనక నుంచి వచ్చి దేవాన్షిని ఎత్తుకుని, నువ్వు రావద్దని చెప్పావు కాబట్టి నేను వస్తాను, లేదంటే నా మానాన నేను సోఫాలో సైలెంట్గా కూర్చుంటే రావద్దు అని చెప్పి మరీ నన్ను కెలికావు అని అంటాడు. అబ్బా ప్లీజ్ దించు బావా అని దేవాన్షి అంటుంది. ఆగు, లోపలికి వెళ్ళాక దించుతాను అని చెప్పి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెడతాడు. రుద్ర మోకాళ్ళ మీద కూర్చుని దేవాన్షి ఒడిలో తలపెట్టుకుని కాసేపు అలాగే ఉంటాడు. ఏమైంది బావా, అలసిపోయావా అని దేవాన్షి రుద్ర తల మీద చెయ్యి పెట్టి నిమురుతుంది. కొంచెం అని రుద్ర అంటాడు. సరే పైకి రా, కాసేపు నా ఒడిలో తలపెట్టుకుని పడుకుందువు అని దేవాన్షి అంటుంది. పర్వాలేదు, కాసేపు నీ ఒడిలో ఇలా ఉంటే చాలు, అంతా సెట్ అయిపోతుంది అని రుద్ర అంటాడు. రుద్ర దేవాన్షి ఒడిలో నుంచి పైకి లేచి తన 2 చేతులు పట్టుకుని, దేవాన్షి నన్ను ఒకసారి పేరు పెట్టి పిలవవా అని రుద్ర అంటాడు. అమ్మో, నేను అలా పిలవలేను అని దేవాన్షి అంటుంది. రుద్ర దేవాన్షి గడ్డం పట్టుకుని, ప్లీజ్ బంగారం, నువ్వు నన్ను పేరు పెట్టి పిలిస్తే నాకు నచ్చుతుంది అని అంటాడు. ఒకసారి పేరు పెట్టి పిలిస్తే ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు,
ఇంకోసారి పిలిస్తే ఊరుకోను అని అన్నావు, మరి ఇప్పుడేమో పేరు పెట్టి పిలువు అంటున్నావు అని దేవాన్షి అంటుంది. అప్పుడు సంగతి వదిలే కానీ ఇప్పుడు నీ నోటితో నా పేరు పిలిస్తే వినాలనిపిస్తుంది అని రుద్ర అంటాడు. లేదు బావా, నిన్ను పేరు పెట్టి పిలవకూడదు, నేను పిలవలేను అని అంటుంది. ప్లీజ్, ఏమీ అవ్వదులే, ఒక్కసారి పిలువు బంగారం అని బ్రతిమాలుతూ ఉంటాడు. ఏంటి రుద్ర, నువ్వు చెప్పేది వినవు అని అంటుంది. నువ్వు రుద్ర అని అంటుంటే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటాడు. రుద్ర ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని లవ్ యూ రుద్ర, లవ్ యూ సో మచ్ అని రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. హ్యాపీనా అని అంటుంది. చాలా హ్యాపీ అని అంటాడు. సరే, ఇంక పేరు పెట్టి పిలవమని అడగకు, సరేనా అని అంటుంది. చెప్పలేను, మళ్ళీ నాకు ఎప్పుడైనా నీ నోటితో నా పేరు వినాలనిపిస్తే అడుగుతాను అని దేవాన్షి బుగ్గలు నొక్కుతాడు. వెంటనే పెదవులను చాపలా బయటికి పెడుతుంది. అలా బయటికి వచ్చిన పెదవుల మీద రుద్ర కిస్ చేస్తాడు. సరే, శారీ తీసేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటాడు. నువ్వు బయటికి వెళ్ళొచ్చుగా అని అంటే, ప్లీజ్ దేవాన్షి, ఎలాగో ఏమీ చేయలేను, కనీసం కళ్ళతో చూసైనా ఆనందించనివ్వే అని అంటాడు. రుద్ర అంత దీనంగా మొహం పెట్టుకుని అడుగుతుంటే కాదనలేకపోతుంది. సరే అయితే అని స్నానం చేయడానికి వెళ్తుంది. దేవాన్షి తన ఇన్నర్స్ కూడా తనతో పాటు లోపలికి తీసుకెళ్తుంది. స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వస్తుంది. ఎదురుగా వస్తున్న దేవాన్షిని చూసి దగ్గరికి వెళ్ళి నడుము మీద చెయ్యి వేసి తనని దగ్గరికి తీసుకుని మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. అక్కడక్కడ తన ఒంటి మీద ఉన్న నీటి బిందువులను రుద్ర పెదవులతో స్పృశిస్తూ అలా మెడ మీద నుంచి గొంతు వరకు వస్తాడు. అక్కడ నుంచి తన ఎద అందాల దగ్గరికి వెళుతూ ఉంటాడు. రుద్ర తన పని తాను చేస్తూనే ప్లీజ్ దేవాన్షి, ఒక్కసారి అని తన ఒంటి మీద టవల్ని లాగుతుంటే, వద్దు, నువ్వు ఇలా నన్ను రెచ్చగొట్టి వదిలేస్తే నా పరిస్థితి ఏంటో తెలుసా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, ఇప్పటికే ఒళ్ళంతా నాకు మత్తుగా అనిపిస్తుంది అని అంటుంది. సరే అని తనని వదిలి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తన ఇన్నర్స్ని బాత్రూంలోకి తీసుకెళ్లిన విషయం మర్చిపోయి మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. రుద్ర ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి వీటి కోసమేనా వెతుకుతున్నావు అని రుద్ర అంటాడు. రుద్ర మాటలు విని వెనక్కి తిరిగి చూస్తుంది. తన ఇన్నర్స్ పట్టుకుని వెనకాలే ఉన్న రుద్రని చూసి షాక్తో చేతితో పట్టుకున్న తన ఒంటి మీద టవల్ వదిలేసి కళ్ళు మూసుకుంటుంది. అబ్బా, ఇది ఎందుకు కళ్ళు మూసుకుంటుందో దీనికే తెలియదు అని అనుకుని మంచం మీద బెడ్షీట్ తీసి ఇద్దరిని ఒకే దుప్పటితో బంధిస్తాడు. తన నడుము మీద రుద్ర చేతి స్పర్శ స్పష్టంగా దేవాన్షికి తెలుస్తూ ఉంటుంది. దేవాన్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఒకే బెడ్షీట్లో ఉన్న ఇద్దరిని అలా చూసుకుని షాక్ కొట్టినట్లు ఉండిపోతుంది. రుద్ర దేవాన్షి బుగ్గ మీద ముద్దు పెడతాడు. దేవాన్షి తేరుకుని ఏంటి బావా ఇది అని అడుగుతుంది. ఏం చెయ్యను, నీ ఒంటి మీద టవల్ని వదిలేసి నిలబడితే నిన్ను అలా చూస్తూ ఉంటే నేను ఏమైపోవాలి, అందుకే ఇద్దరికీ కలిపి బెడ్షీట్ చుట్టాను అని అంటాడు. చాల్లే, నువ్వు నీ వేషాలు అని రుద్ర మూతి మీద ఒక్కటి పీకుతుంది. అబ్బా రాక్షసి, గట్టిగా కొట్టావు అని రుద్ర అంటాడు. మరి ఏంటి ఈ పనులు, బయట చుట్టాలు ఉంటే నువ్వు ఇంట్లో ఇలాంటి వేషాలు వేస్తున్నావు అని మళ్ళీ ఒకటి పీకుతుంది. అబ్బా ఆపవే, తగులుతుంది అని అంటాడు. మరి నన్ను వదులు, నేను డ్రెస్ వేసుకోవాలి అని అంటే రుద్ర ఒక్కసారిగా దేవాన్షిని హక్ చేసుకుంటాడు. ఒకరి బాడీ ఒకరికి ఎలాంటి అడ్డుతెరలు లేకుండా టచ్ అవ్వడంతో ఇద్దరికి ఒంట్లో కరెంటు పాస్ అవుతుంది. కాసేపటికి దేవాన్షిని వదిలి మళ్ళీ స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. దేవాన్షి బొమ్మలా అలాగే నిలబడి చూస్తుంది. దేవాన్షి
అంతరాత్మ బయటికి వచ్చి, "ఒసేయ్, నువ్వు ఇలా బొమ్మలా నిలబడితే బావ మళ్ళీ వచ్చి తను చేయాలనుకున్నది చేస్తాడు. ముందు ఈ అవతారంలో నుంచి కదిలి వెళ్ళి డ్రెస్ వేసుకో" అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. దేవాన్షి ఒక్కసారిగా తనని పైనుంచి కిందకి చూసుకుని, "అమ్మో, మళ్ళీ నన్ను ఈ పొజిషన్లో చూస్తే ఏదో ఒకటి చేస్తాడు" అని గబగబా డ్రెస్ వేసుకుంటుంది. బయటికి వచ్చిన రుద్రని చూసి, "డెలివరీ అయ్యే వరకు ఇలాంటి పనులు చేయకు, నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నా" అని దేవాన్షి అంటుంది. రుద్ర స్టైల్గా తల తుడుచుకుంటూ, "నాకు ఏమన్నా ఈజీగా ఉందా? ఫుల్ మీల్స్ ఎదురుగా పెట్టి తినకుండా కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా" అని రుద్ర అంటాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.